పల్లెలో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన తెలంగాణ పల్లెలో ఇక రాబోతున్నాయి. ఏ అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమరం ఇంకా రానే వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ రాకముందుకే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తున్న తరుణంలోనే ఇక సర్పంచ్ పాలనకు ఇక ముగింపు పలకనుంది. ముగింపు రాబోతున్న సందర్భంలోనే ఇక స్పెషల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు సంబంధించి ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు స్పెషల్ ఆఫీసర్లు కూడా రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి తెలంగాణ పల్లెలో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కూడా రాబోతున్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూసినటువంటి నేపథ్యం ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పట్లో లేనట్టే, రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అంటే అవుననే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా, సర్పంచ్ల ప్లేస్లో ఎవరు నియమిస్తారు, సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్ను ఎవరికి ఇస్తారు, గ్రామాల్లో పాలన ఎవరు కొనసాగిస్తారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పంచాయతీ రాజ్ అధికారులపై ఉన్నది. అయితే వచ్చే నెల 1వ తేదీతో ఇప్పుడున్న సర్పంచ్ల పదవి కాలం ముగిస్తుంది. వచ్చే నెల 1వ తేదీతో సర్పంచ్ల కాలం కూడా ముగిస్తున్నది. మరికొన్ని రోజులు సర్పంచ్లు పదవి కాలాన్ని కొనసాగిస్తారా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా? వచ్చే నెల 1వ తేదీతో సర్పంచ్ల పదవి కాలం ముగిస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ కష్టం అని భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఎన్నికల నిర్వహణకు కనీసం 3 నెలల సమయం కావాలి అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, కానీ అంత సమయం లేకపోవడంతో జరుగుతున్నటువంటి ప్రక్రియ మాత్రం మనం చూస్తున్నాం. ఏదైతే స్పెషల్ పాలన కూడా రాబోతుంది. స్పెషల్ పాలన వస్తే ఏ విధంగా ఉంటున్నటువంటి వార్త కూడా రాయడం జరిగింది. ఈ సర్పంచ్ల పదవి కాలాన్ని పొడిగిస్తారా లేక ప్రత్యేక అధికారిని పాలన పెడతారా అనేది స్పష్టం చేయడం లేదు. ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న సమస్యలు కొత్తగా వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలు ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయతీ సర్పంచులు. మరోవైపు గ్రామ సభలు పెడితే 6 గ్యారెంటీతో పాటు ఇతర హామీలపై ప్రభుత్వాన్ని అధికారులను ఎక్కడ నిలదీస్తారో అని ఎన్నికల వాయిదా వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. గ్రామ సర్పంచుల పదవి కాలం ముగియడంతో గ్రామ పంచాయతీ చెక్ పవర్ ఎవరికి ఇస్తారో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయితే ఎంపీడీఓతో పాటు గ్రామ కార్యదర్శికి ఇస్తారా లేక ఎంఆర్ఓ పంచాయతీరాజ్ ఇంజనీర్లకు ప్రత్యేక పదవులు ఇస్తారా? అది కాక 4 గ్రామాలకు ఒక మండల స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించి వారికి చెక్ పవర్ ఇస్తారా అనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. అయితే గతంలో 4-5 గ్రామాలకు ఒక మండల స్థాయి అధికారిని నియమించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చారు. ఈసారి కూడా గతం మాదిరిగానే చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రామ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సమయానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి కూడా అదే తరలో వ్యవహరిస్తుంది అంటున్నారు సర్పంచులు. అసలే గ్రామంలో రైతులకు రైతు బంధు అమలు చేయలేదు. ఎన్నికల్లో గెలవగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం ఇప్పటి వరకు దానిపై సమీక్ష జరపలేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు నిర్వహిస్తే గెలవ అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలిసింది. అందుకే ప్రత్యేక అధికారి పాలన తేవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గ్యారెంటీలు అమలు చేసే కొన్ని పథకాలు లబ్ధిదారులకు అందించగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతే లాభం చేకూరుతుందని భావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అంతేకాదు గ్రామంలో బీఆర్ఎస్కి బలమైన క్యాడర్ ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్కి మేలు జరుగుతుందని అంటున్నారు. అందుకే ప్రత్యేక అధికారి పాలన పెట్టి గ్రామంలో కొన్నైనా హామీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తారు అని సమాచారం. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆచితూచి వేరుస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ పాలనకు సంబంధించి తెలంగాణ పల్లెల స్పెషల్ ఆఫీసర్ల పాలనకు సంబంధించి అతి తక్కువ సమయం 100 రోజులు కూడా ప్రభుత్వం ఇంకా కొలువుదీరినటువంటి నేపథ్యం ఉంది. 100 రోజుల్లో ఉన్నటువంటి ఇప్పటికే అప్పులో ఉన్నటువంటి దాన్ని పూడ్చడం కోసమే అదే బిజీలో ఉన్నారు. ఇప్పటికి గతంలో 10 సంవత్సరాల కంచెలు బీఆర్ఎస్ అధికారులు ఉన్న సందర్భంలో మెజార్టీగా సర్పంచ్లే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. ఏదైతే హామీలను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్కి పోతే నష్టం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకోసమే స్పెషల్ ఆఫీసర్ల పాలన ఒక 3 నెలలు గడువు కావాలని కూడా కోరుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్న దానికి సంబంధించినటువంటి తెలంగాణ పల్లె ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలనకు సంబంధించినటువంటి వార్తనైతే జేబీఎన్ దినపత్రిక స్పష్టంగా రాయడం జరిగింది.